జాతీయ రాజకీయాల్లో అత్యంత కీలకమైన పాత్రలు చాలాసార్లు వేదికపై కనిపించే ముఖాలు నిర్వహించవు. తెర వెనక నిశ్శబ్దంగా నిర్దిష్టంగా పనిచేసే ట్రబుల్ షూటర్లే చరిత్రను మారుస్తారు. అనకాపల్లి ఎంపీ బీజేపీ నేత సీఎం రమేష్ సరిగ్గా అలాంటి పాత్రలోనే తాజాగా ఆపరేషన్ బెంగాల్లో మిరుమిట్లు గొలిపే విజయం సాధించారు. పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ లోక్సభ పక్షాన్ని చీల్చి 20 మందికి పైగా ఎంపీలను ఎన్డీఏ కూటమి వైపు తిప్పటం వెనుక అసలు మాస్టర్ మైండ్ ఆయనేనని ఢిల్లీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతుంది. పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఇటీవల జరిగిన పరిణామాలు దేశవ్యాప్తంగా సంచలనం రేపాయి. టీఎంసీలో అంతర్గత అసంతృప్తి రోజురోజుకు పెరిగిపోతోందని, మమతా బెనర్జీతో కొందరు సీనియర్ నేతలకు విభేదాలు ఉన్నాయని చాలా కాలంగా పుకార్లు ఉన్నాయి. ఆ అసంతృప్తిని ఒక అవకాశంగా మార్చుకోవడంలో సీఎం రమేష్ చూపించిన వ్యూహాత్మక నైపుణ్యమే ఈ ఆపరేషన్ను సక్సెస్ చేసింది. బెంగాలీ ఎంపీల అసంతృప్తిని పసిగట్టడం, వారిని ఏకతాటిపైకి తేవడం, లీగల్ చిక్కులు లేకుండా త్రిపురకు చెందిన ఎన్సీపీఐలో విలీనం చేసే రూట్ మ్యాప్ గీయడం, ఇలా ప్రతి అంశాన్ని అమిత్ షా పర్యవేక్షణలో సీఎం రమేష్ దగ్గరుండి నడిపించారు. ఢిల్లీలోని కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్ నివాసంలో జరిగిన కీలక చర్చల నుంచి రాత్రికి రాత్రే లోక్సభ స్పీకర్ ఓం బిర్లా దగ్గరకు 20 మంది ఎంపీలను తీసుకువెళ్లి విలీన పత్రాలు సమర్పించేలా చేయడం వరకు ఈ మొత్తం ఆపరేషన్లో రమేష్ కీ రోల్ పోషించారు. కేవలం ఎంపీలను చేర్చుకోవడం మాత్రమే కాదు, మమతా బెనర్జీపై రివర్స్ లీగల్ నోటీసులు పంపించేలా సీనియర్ ఎంపీ కాకోలి ఘోష్ దస్తీదార్ను రాజకీయంగా సిద్ధం చేయడంలో కూడా రమేష్ వ్యూహం కీలక పాత్ర పోషించింది. ఈ ఒక్క నిర్ణయం మమతా బెనర్జీపై రాజకీయ న్యాయ ఒత్తిడి రెండింటినీ ఒకేసారి తీసుకొచ్చింది. అనకాపల్లి నియోజకవర్గం నుంచి ఎంపీగా ఉన్న సీఎం రమేష్ ఒక ప్రాంతీయ నేత మాత్రమే కాదు, ఆయన జాతీయ రాజకీయాల్లో ఒక నిశ్శబ్ద శక్తిగా మారారు. గతంలో రాజ్యసభ సభ్యుడిగా ఉన్న కాలంలోనూ, ఆ తర్వాత జరిగిన పలు కీలక రాజకీయ పరిణామాలలోనూ ఆపరేషన్ల నిర్వహణలో ఆయన చూపించిన నైపుణ్యాన్ని ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేరుగా గమనించారు. ఆ నమ్మకమే ఇప్పుడు అత్యంత సున్నితమైన, క్లిష్టమైన ఆపరేషన్ బెంగాల్ బాధ్యతను సీఎం రమేష్కే అప్పగించేలా చేసింది. పశ్చిమ బెంగాల్లో టీఎంసీ అంతర్గత సంక్షోభాన్ని క్యాష్ చేసుకోవాలంటే స్థానిక రాజకీయ అవగాహన, జాతీయ స్థాయిలో నెట్వర్క్, చర్చల నైపుణ్యం మూడూ కావాలి. మరి ఈ మూడిటిలోనూ సీఎం రమేష్ తన టాలెంట్ను నిరూపించుకున్నారు. ఈ ఆపరేషన్లో అత్యంత చాకచక్యంగా వ్యవహరించిన అంశం చట్టపరమైన చిక్కులు లేకుండా విలీనాన్ని అమలు చేయడం. పార్టీ చీలిక వేరు, విలీనం వేరు. రాజకీయంగా, చట్టపరంగా చాలా తేడా ఉంటుంది. 10వ షెడ్యూల్ ప్రకారం అనర్హతకు చిక్కుకోకుండా ఎంపీలను ఒక కొత్త వేదికలో ఏకం చేయడం, ఇది సామాన్యంగా జరిగే పని కాదు. త్రిపురకు చెందిన ఎన్సీపీఐలో విలీనం అనే మార్గాన్ని ఎంచుకోవడం ఒక వ్యూహాత్మక ఎత్తుగడ. ఆ రూటు ద్వారా విలీనం చట్టసభ్యుల అనర్హత సమస్య లేకుండా జరిగింది. ఈ లీగల్ మ్యాపింగ్ వెనుక రమేష్ పాత్ర కీలకంగా ఉందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఈ ఆపరేషన్ కేవలం ఒక చీలిక మాత్రమే కాదు, ఇది జులైలో ప్రారంభం కాబోయే పార్లమెంటు వర్షాకాల సమావేశాలకు ముందే ఎన్డీఏ కూటమికి పార్లమెంట్లో బలాన్ని భారీగా పెంచింది. లోక్సభలో 20 అదనపు ఎంపీలు చేరడం వల్ల ముఖ్యమైన బిల్లులపై ఓటింగ్, చర్చలు, కమిటీలలో ఆధిపత్యం అన్నిటిలోనూ ఎన్డీఏ బలమైన స్థానంలో నిలబడగలదు. ప్రతిపక్ష ఇండియా కూటమికి ఇది కీలకమైన ఎదురుదెబ్బ. పశ్చిమ బెంగాల్లో బలంగా ఉన్న టీఎంసీ ఇండియా కూటమిలో మూల స్తంభాల్లో ఒకటి. ఆ పార్టీ లోక్సభ పక్షం చీలడం వల్ల కూటమి పార్లమెంటరీ బలం గణనీయంగా తగ్గింది. సీఎం రమేష్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో పరిచయమైన నేత. కానీ ఇప్పుడు ఆయన పాత్ర రాష్ట్ర సరిహద్దులను దాటి జాతీయ స్థాయికి విస్తరించింది. దక్షిణ భారతదేశం నుంచి మోదీ షా నమ్మకం సొంతం చేసుకున్న నేతలు వేళ్లపై లెక్కించదగినంత మంది ఉన్నారు.
ఆ వర్గంలో సీఎం రమేష్ ఇప్పుడు నిస్సందేహంగా చోటు సంపాదించారు. ఇది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల కోణం నుంచి కూడా ముఖ్యమైన పరిణామం. రాష్ట్రానికి జాతీయ స్థాయిలో బలమైన నేత ఉండడం వల్ల ఎన్డీఏ ప్రభుత్వంలో రాష్ట్ర ప్రయోజనాలను వినిపించే శక్తి పెరుగుతుంది. పార్లమెంటు వర్షాకాల సమావేశాలకు ముందే ఎన్డీఏ కూటమిని తిరుగులేని శక్తిగా మార్చడంలో సీఎం రమేష్ చూపించిన కార్యదక్షత మోదీ షా ద్వయాన్ని ఆకట్టుకుంటుందని రాజకీయ వర్గాలు అంచనా. కేంద్ర కేబినెట్లో మరింత కీలకమైన బాధ్యతలు, జాతీయ స్థాయిలో బీజేపీ రాజకీయ వ్యూహంలో ముఖ్య పాత్ర ఇవి రమేష్ పరిశీలనలో ఉన్నాయని ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఒక విషయం గుర్తుంచుకోవాలి, ట్రబుల్ షూటర్లు తమ శక్తిని బహిరంగ ప్రకటనలు చేసి నిరూపించరు, ఫలితాలు మాట్లాడతాయి. ఆపరేషన్ బెంగాల్ అనే ఫలితం ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తోంది. జాతీయ రాజకీయాల్లో నమ్మకం సంపాదించడం కష్టం, ఆ నమ్మకాన్ని కాపాడుకోవడం ఇంకా కష్టం. కానీ ప్రతి ఆపరేషన్లో ఫలితాలు తెస్తూ ఆ నమ్మకాన్ని పెంచుకోవడం అది అరుదైన నైపుణ్యం. అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ ఆ నైపుణ్యాన్ని ఆపరేషన్ బెంగాల్ ద్వారా మరోమారు నిరూపించారు. ఒక ప్రాంతీయ నేత నుంచి జాతీయ రాజకీయాల ట్రబుల్ షూటర్గా ఎదగడం ఇది రాత్రికి రాత్రే జరగదు. సంవత్సరాల సేవ, పలు ఆపరేషన్లలో నిరూపించుకున్న సామర్థ్యం, మోదీ షా నమ్మకం ఇవన్నీ కలిసి సీఎం రమేష్ను ఢిల్లీలో ఒక కొత్త పవర్ సెంటర్గా నిలిపాయి.